ఫోకస్ 100 తరుముకొస్తున్న గడువు తేదీ. ఇగో ఈ వార్త విషయంలో మళ్ళీ కనుక కొంచెం గుణం వచ్చింది. ఇప్పుడు ఎందుకు గుణం వచ్చిందంటే 2 రకాలు ఉంటాయి ఇప్పుడు ఇలా. ఫోకస్ 100 తరుముకొస్తున్న గడువు తేదీ ఏంది? 100 రోజుల్లో 100 రోజుల పాలనలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. అదే విధంగా 2 లక్షల రుణమాఫీ ఖతం చేస్తాం. 2 లక్షల రుణమాఫీ 6 గ్యారంటీల్లో లేదు ప్రజలారా, బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 గ్యారంటీలకు 6 గ్యారంటీలకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ లేదు, అది ప్రత్యేకమైన హామీ. దాంతో పాటు 100 రోజుల్లోనే ఒక జంబో డిఎస్సి ఎత్తామను. నా జంబో లేదు, నా లోటపీసు లేదు, ఏది లేదు. ఇక ఎన్ని రోజులు? ఇవాళ 26. ఇక 3 రోజులు అయితే ఈ నెల కథం. ఈ నెల కథం. 3 నెలలు వచ్చినాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. డిసెంబర్ 3, జనవరి 3 ఒక నెల. జనవరి 3, ఫిబ్రవరి 3 ఒక నెల. 60 రోజులు. ఏ 17 డేస్ ఉన్నాయి, 17 రోజులు ఉన్నది. ఈ 17 రోజులల్లా 6 గ్యారంటీలు అమలైనాయా? లేవు. అసలు ఒక గ్యారంటీ అమలు కాలే ఇప్పటి వరకు. ఒక గ్యారంటీలో ఒకటి, ఇంకో గ్యారంటీలో ఒకటి, 2 హామీలు ఇచ్చిండు. అప్పుడు ఇప్పుడు ఇక్కడ కింద రాసుకొచ్చిండు. సిగ్గొచ్చింది కదా. నిన్న మనం అన్నాగా వారి గ్యారంటీలు ఎట్లయితేరా చెప్పుతోడు కొడతాం గాడిది అంటే, అమ్మో ఇది గ్యారంటీలు అనద్దు హామీలు అనుకో, హామీలు అనాలే, చిలక ప్రవీణ్ అన్న కరెక్ట్ చెప్తాను అనుకున్నాడు. వానికి తెలివా పాడేవానికి. నేను రాసిచ్చిన స్పీచ్లు అన్నీ చదివేది వాడు. పాదయాత్రలో కూర్చొని వానికంటే ముందు 5 కిలోమీటర్ల ముందు వాళ్ళ పెద్దన్న కారు నడిపితే ఆ కారులో పోయి ఒక చోట కూర్చొని ఈ ప్రాంతానికి సంబంధించి కేసీఆర్ ఏమేమి హామీలు ఇచ్చిండో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మళ్ళీ 5 కిలోమీటర్ల దగ్గరికి వాడికి వస్తే అప్పుడు వానికి చేతిలో పెట్టి గివ్వే చదవాలి రావులే, నువ్వు ఇంతకంటే ఎక్కువ మాట్లాడద్దని చెప్పేది. నేను గవ్వే చెప్పేది. ఇక చెప్పిందే చెప్పురా అన్నట్టు గవ్వే చెప్పేది. వానికి స్వతహాగా తెలివి ఉన్నది వానికి. ఇప్పుడు చూస్తాను వాని మాటలు, ఒక్క కొత్త మాట రాదు. కేసీఆర్ తిట్టడం తప్పించి, కేసీఆర్ సంబంధించిన వాళ్ళ బంధువులను తప్పించి రాష్ట్ర సమస్యల మీద దేని మీద ఒక 5 నిమిషాలు మాట్లాడలేడు వాడు. నేను చెప్తాను, అంబేద్కర్ వాదం మీద ఒక 5 నిమిషాలు మాట్లాడలేడు, పూలే వాదం మీద ఒక 5 నిమిషాలు మాట్లాడలేడు. కాంశీరామ్ గురించి అయితే వానికి ఈ సంబంధం తెలియదు, ఈ సంబంధం తెలియదు వానికి. అంత మా నాలెడ్జ్ని తీసుకొని వాడుకున్నాడు వాడు అవలేగాడు. ఇక ఇప్పటికే 2 హామీలు అమలు చేస్తున్న సర్కార్, ఇది కరెక్ట్. ఏం హామీలు అవి? రాజీవ్ ఆరోగ్య బీమా, ఇంకోటి ఏంటిది ఉచిత బస్ ప్రయాణం. 2 హామీలే అయినాయి. ఇది వాడు కరెక్ట్ రాసిండు. ఇప్పుడు వాడు చెప్పినట్టున్నాడు, అరే శిల్క ప్రవీణ్ రోజు అవుతాడు ఆ పేపర్ నిజ్జత్ ఇస్తాడు, కరెక్ట్ రాయిర్రా అన్నాడు. మరో 2 హామీల అమలుకు ముహూర్తం ఫిక్స్. ఈ 2 హామీలు 4 హామీలు అయితే కానీ ఒక్క గ్యారంటీ కూడా అమలు కావాలంటే, ఒక గ్యారంటీ అమలు కావాలంటే మీరు 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీల్లో పై 3 ఇస్తే ఒక గ్యారంటీ అమలు అయినట్టు. ఎప్పుడు చెప్తూనే ఉంటాయి, మీ భరతం పడుతూనే ఉంటా నేను.